2008లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి BCCI 8 ఫ్రాంచైజీలతో లీగ్ ను మొదలుపెట్టింది. ఆ సమయంలో సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్ ఇలాంటి ఆటగాళ్లకు మంచి క్రేజ్ ఉంది. అదే సమయంలో 2007లో టీమిండియాకు T20 ప్రపంచ కప్ అందించిన మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ MS ధోనికి కూడా ఫాలోయింగ్ వచ్చింది. దాంతో మాహిని కొనేందుకు ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. అన్ని టీమ్స్ బిడ్ వేయగా చివరకు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీకి సొంతమయ్యారు. 2008లో వేలంకి ముందు ఫ్రాంచైజీలకు స్థానిక ఆటగాళ్లు ఎంచుకునేందుకు BCCI అవకాశం ఇచ్చింది. దీంతో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ను ముంబై ఇండియన్స్, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని కోల్కతా నైట్ రైడర్స్, ది వాల్ రాహుల్ ద్రావిడ్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, వీరేంద్ర సెహ్వాగ్ ను ఢిల్లీ డేర్ డెవిల్స్, సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ ను పంజాబ్ కింగ్స్ ఎంచుకున్నాయి. ఐకాన్ ప్లేయర్స్ కు ఫ్రాంచైజీ తీసుకునే ఆటగాళ్లలో గరిష్ట ధర కంటే 15% ఎక్కువగా ఇవ్వాలని BCCI నిర్ణయించింది. జార్ఖండ్ కు IPL టీం లేకపోవడంతో MS ధోని వేలంలోకి వచ్చాడు. అదే సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీకి ఐకాన్ ప్లేయర్స్ లేరు. కాబట్టి ధోనిని వేలంలోకి తీసుకోవాలని చెన్నై ఫిక్స్ అయింది. వేలంలోకి మాహి కోసం 8 టీంలు బిడ్ వేశాయి. అన్ని టీంలు పోటీ పడడంతో ధర 7 కోట్లు దాటింది. అప్పట్లో ఈ మొత్తం చాలా పెద్దది. 6 జట్లు డ్రాప్ అయ్యాయి. చివరకు రేసులో చెన్నై, ముంబై నిలిచాయి. చెన్నై ఓనర్ శ్రీనివాస్, ముంబై ఓనర్ ముఖేష్ అంబానీలు తగ్గకపోవడంతో ధర 12 కోట్లకు చేరింది. అప్పటికే ముంబై పర్స్ వాల్యూ చాలా తక్కువగా ఉంది. ధోనికి ఎక్కువ మొత్తం వెచ్చిస్తే సచిన్ కు ఇంకా 15% ఎక్కువ ఇవ్వాలి. ఇది గ్రహించిన ముంబై డ్రాప్ అయింది. దీంతో ధోని చెన్నై సొంతమయ్యాడు. 2008లో జరిగిన మొట్టమొదటి IPL వేలంలో MS ధోని అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. అంతేకాదు ఇప్పటికీ 17 సీజన్లు ముగిసి 18వ సీజన్ కు సిద్ధమవుతున్న ఏ ప్లేయర్ కోసం అన్ని ఫ్రాంచైజీలు ఒకేసారి బిడ్ వేయలేదు. IPL చరిత్రలోనే ఒకే ఒక్కడిగా ధోని కొనసాగుతున్నాడు. 2008 నుంచి చెన్నై తరఫునే అతను ఆడుతున్నాడు. చెన్నై ఫ్రాంచైజీపై 2 ఏళ్ల నిషేధం పడినప్పుడు మాజీ భారత కెప్టెన్ 2016, 2017లో రైజింగ్ పూణే సూపర్ జాయింట్స్ జట్టుకు ఆడాడు. చెన్నైకి ఏకంగా 5 ట్రోఫీలు అందించారు. IPL 2025లో కూడా ఆడేందుకు సిద్ధమయ్యాడు.